ఈ ప్రాంత ప్రజలందరూ కానీ ఈ ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లు కానీ పశ్చిమ ప్రకాశం జిల్లా వాళ్ళందరూ కానీ ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నా, ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తే బాగుంటుందని చెప్పే వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నా, మీరు ఈ హాస్పిటల్లో ప్రతి పేషెంట్ ని ఫ్రీగా చూపిస్తానని మీరు గుండె మీద చేసుకొని చెప్పే పరిస్థితి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ అడుగుతున్నా. ఎంఆర్ఐ తెప్పించుకునే డబ్బులు కావాలి, సీటీలు తెప్పించుకునే డబ్బులు కావాలి, యాక్సిడెంట్ హాస్పిటల్ పోతే డబ్బులు తీసుకొని కట్టాలి. కానీ ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఏది ఫ్రీగా చూపించుకోరు కాబట్టి ఇటువంటి మెడికల్ కాలేజీ ప్రాంతంలో పెడితే ఈ రాయవరం ప్రాంతంలో జగన్మోహన్ గారికి ఒక మెడికల్ కాలేజీ వరంగా పెట్టేస్తే మన గుండెబండలా అవుతుంది. ఆ హాస్పిటల్ పోవాలి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ చేసే పోరాటం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే కాదు, ఈ ప్రాంత ప్రజలందరికీ పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలందరి కోసం, భావి భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం, మన ప్రాంత పిల్లలు కూడా మెడికల్ కాలేజ్ డాక్టర్ అవడం కోసం ఈ ఉద్యమం చేస్తున్నాం. కాబట్టి మన భవిష్యత్తు కోసం చేసే ఈ పోరాటంలో ప్రతి ఒక్క కార్యకర్త కానీ, ప్రజలు కానీ, మహిళలు కానీ, అక్క చెల్లెందరూ కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం కట్టి ప్రతి ఒక్కరు ఉద్యమంలో సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.